నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించాలి. భీమవరం కలెక్టరేట్ లో మీకోసం అర్జీలపై అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. ఈ నెల 20 నుంచి భీమవరంలో సిపిఎం జిల్లా మహాసభలు ప్రకటించిన ఈ పార్టీ నేతలు. కంప్యూటర్ విజ్ఞానంతోనే అభివృద్ధి, ఈ దినోత్సవ సభలో తణుకులో స్పష్టం చేసిన సిఎంసి ఫ్యాకల్టీస్. తణుకు ఏకేటీపీ హైస్కూల్లో బానిసత్వ నిర్మూలన దినోత్సవం, విద్యార్థులకు అవగాహన కలిగించిన ఉప విద్యాశాఖాధికారి మురళీ సత్యనారాయణ. ఒకవైపు సార్వా వరి కోతలు, మరోవైపు దాల్వా సాగుకు సన్నాహాలు, బిజీగా తాడేపల్లిగూడెం ప్రాంత రైతులు. ధవళేశ్వర అగస్త్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి కందుల. ఘన స్వాగతం పలికిన అధికారులు, సిబ్బంది. ఈ నెల 5వ తేదీన జరిగే ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం. రాజమండ్రిలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంబాజీపేటలో 110 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించిన కోనసీమ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్. శస్త్రచికిత్సకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసిన నిర్వాహకులు. రావులపాలెం కాలువరేవు వద్ద అరటి డప్పలలో దీపాలు వెలిగించిన మహిళలు. ఈ కార్యక్రమ ప్రాధాన్యతను వివరించిన అవధాని. శాంతి భద్రతలపై వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. ఏలూరు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులను ఆదేశించిన ఎస్పీ శివకిషోర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 102 మంది అర్జీలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల స్థాయిలోనూ పరిష్కరించే సమస్యలతో జిల్లా కేంద్రానికి వస్తున్నారన్నారు. అలాంటి వారికి మండల స్థాయిలోనే పరిష్కార మార్గాలు చూపాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఈ నెల 20, 21, 22వ తేదీలలో 3 రోజుల పాటు 26వ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం తెలిపారు. భీమవరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2, 3, 4వ తేదీల్లో నెల్లూరులో, ఏప్రిల్ మొదటి వారం తమిళనాడు రాష్ట్రం మదురైలో అఖిల భారత మహాసభలు జరుగుతాయన్నారు. జిల్లా సభలను పరిష్కరించుకొని పట్టణంలో భారీ ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఈ పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు జేఎన్వి గోపాలం, బి వాసుదేవరావులు పాల్గొన్నారు. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. నేటి మన సమాజంలో నిరుపేదలు, నిరక్షరాస్యులు మినహా మిగిలిన అన్ని తరగతుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో, గుడుల్లో, బడుల్లో కంప్యూటర్ కాంతులు వెదజల్లుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవన శైలిని సులభతరం చేస్తోంది. డిజిటల్ విప్లవం పోను ఎన్నో ఆవిష్కరణలు, మరెన్నో అద్భుతాలకు నాంది పలకనుంది. భవిష్యత్తులో మానవుడి జీవన విధానం కంప్యూటర్లతోనే ముడిపడి ఉందని గ్రహించిన ప్రముఖ ప్రైవేట్ నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థ నిట్ 2021 డిసెంబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మంది విద్యార్థులకు కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇచ్చింది. అప్పటి నుంచి ఏటా అదే రోజున ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆధునిక యుగంలో అందుబాటులోకి వచ్చిన సాంకేతికతో పాలన, సేవా రంగాల్లో పారదర్శకత పెరిగింది. ఆన్లైన్లో క్రయ విక్రయాలు, చెల్లింపులు, రవాణా సౌకర్యాలు సులభతరమయ్యాయి. వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్ ఆఫ్ థింగ్స్, డేటా ఎనాలిటిక్స్ వంటి వాటితో మానవ జీవన విధానం సులభతరం కానుంది. అయితే ఈ అభివృద్ధిని అందరూ అందిపుచ్చుకునేందుకు వీలుగా మహిళలు, వృద్ధులకు డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించడం పై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఈ సందర్భంగా గమని కాంప్లెక్స్లోని డెల్టా కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ మేరకు డెల్టా ఇన్ఫోటెక్ ఫ్యాకల్టీ మండా శిరీష మాట్లాడుతూ కంప్యూటర్ విద్య వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్ అని చార్లెస్ బాబేజ్ ని అంటారన్నమాట. ఆయన మనకి సిస్టమ్ అనేది మనకి అంటే ఆయన క్రియేట్ చేశారు. మనకి సిస్టమ్ లో వచ్చి 3 పార్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చి ఇన్పుట్ యూనిట్,
అవుట్పుట్ యూనిట్, ప్రాసెసింగ్ యూనిట్. ఇన్పుట్ యూనిట్ అంటే మన సిస్టమ్తో కమ్యూనికేట్ చేయాలి అన్నప్పుడు, ఇప్పుడు నేను మీతో కమ్యూనికేట్ చేస్తున్నానంటే మన ఇద్దరికి కలిపి ఒక లాంగ్వేజ్ అన్నది తెలుసు. కానీ సిస్టమ్తో కమ్యూనికేట్ చేయాలి అంటే కనుక మనకి డైరెక్ట్గా సిస్టమ్తో మాట్లాడడం వల్ల అవ్వదు కదా. మనకి యూజ్ అయ్యే ఆప్షన్ వచ్చి సిస్టమ్కి మనకి కలిపి మధ్యలో ఉండే ఆప్షన్ వచ్చి ఇన్పుట్ యూనిట్ అనమాట. దీని ద్వారా నేను ఏ ఇన్ఫర్మేషన్ అయినా సిస్టమ్కి చెప్పగలుగుతాను. నేను సిస్టమ్కి చెప్పడం ద్వారా అది కొద్దిగా ప్రాసెస్ చేసుకుంటుంది, లోపల వర్క్ ఏం చేయాలి అనేది. ఆ ప్రాసెస్ చేసే ఆప్షన్ వచ్చి CPU అంటాం అన్నమాట. ఇన్పుట్ ద్వారా మనం ఏమి ఇచ్చినా సరే ప్రాసెస్ జరిగి అవుట్పుట్ ద్వారా వస్తుంది. ఈ కార్యక్రమంలో బోధకులు గుండి లీలా లావణ్య, పాము కళ్యాణి, తాడి ప్రియాంక, రాధికలు పాల్గొన్నారు. అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని తణుకులో సోమవారం నిర్వహించారు. ఇందులో భాగంగా పలు విద్యా సంస్థల్లో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి బానిసత్వ నిర్మూలనపై చర్చించారు. ఈ సందర్భంగా TCN ప్రత్యేక కథనం అందిస్తోంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న శ్రీశ్రీ మాటలు బానిసత్వం మానవ సమాజంలో అంతర్భాగం అయిందనడానికి ముచ్చతనకలు. పురాతన కాలంలో యుద్ధంలో చిక్కిన సైనికులను బానిసలుగా మార్చి అమ్మేవారు. ఆఫ్రికాలోని నల్లజాతీయులను కడాంతరాలకు తరలించి బానిసత్వపు సంఖ్యలు వేసేవారు. అయితే ఇప్పటి బానిసత్వం అలాంటిది కాదు, వివిధ రూపాల్లో కొనసాగుతోంది. వాక్ ఫ్రీ ఫౌండేషన్ ప్రకారం హింస, బలవంతం, మోసాల ద్వారా వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తూ వారిని నియంత్రణలో ఉంచుకోవడం, లాభార్జన కోసం తమ దోపిడీకి పాల్పడడం, లైంగిక దోపిడీ లాంటి ఆధునిక బానిసత్వం కిందకు వస్తాయి. ఇంకా రుణ బానిసత్వం, బలవంతంగా వ్యభిచారంలోకి దించడం, చిన్నారులను సైన్యంలో ఉపయోగించడం, బలవంతపు పెళ్లిళ్లు చేయడం, మహిళలను పిల్లలను అక్రమంగా రవాణా చేయడం లాంటి దురాగతాలకు గురైన వారందరికీ ఈ ఆధునిక బానిసత్వం కింద గుర్తించవచ్చని తెలిపింది. ఈ వ్యవస్థను ఛత్తీస్గఢ్లో కమియా మాలిక్ అని, కర్ణాటకలో బిల్డ్ చక్ర అని, తెలుగు రాష్ట్రాల్లో వెట్టి చాకిరి అని వ్యవహరిస్తుంటారు. గ్లోబల్ స్లావరీ ఇండెక్స్ 2013 సర్వేలో మొత్తం ప్రపంచంలో 3 కోట్లకు పైగా ప్రజలు బానిసత్వంలో ఉన్నారని తేలింది. భావితరాలను ఈ వ్యవస్థ నుంచి బయటపడేయడానికి ప్రజల మధ్య అవగాహన పెంపొందించేందుకు ఐక్యరాజ్య సమితి 1949లో జరిగిన ఒడంబడిక ప్రకారం ప్రతి ఏటా డిసెంబర్ 2వ తేదీన అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రపంచంలో 15 నుంచి 20 కోట్ల మంది పిల్లలు వెట్టి చాకిరీలో ఉన్నారని అంచనా. అంటే ప్రతి 10 మందిలో ఒక బాలుడు కార్మికుడిగా జీవనం వెల్లదిస్తున్నారు. NSSO 2009-10 గణాంకాల ప్రకారం భారతదేశంలో 2,30,00,000 మంది ఇటుక బట్టీల్లో పనిచేస్తుండగా వారిలో బాల కార్మికులు 1 కోటి మందికి పైగా ఉన్నారని గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు తాడాబత్తుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ఉప విద్యాశాఖ అధికారి డి మురళీ సత్యనారాయణ మాట్లాడగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు అనుకున్న స్థితిలోకి వెళ్ళాలంటే, మంచి ప్రమాణాలు రావాలంటే, విద్యలో మంచి ఒక నిష్ణాతమైన స్టేజ్ రావాలంటే, అంటే ఒక ఉన్నతమైన స్థితిలోకి మీరు వెళ్ళగలడానికి కారణం ఏంటి? చదువు. చదువుకోవడం ద్వారా మనకేం తెలుస్తాయి? మన హక్కులేంటి, మన విధులేంటి, సమాజానికి మనం ఏం చేయాలి, మన ప్రాథమిక విధులేంటి. జాతీయ జెండాను గౌరవించాలి, గౌరవించకపోతే శిక్షించబడతారు అని మీకు తెలిస్తే ఆ శిక్షలోకి మీరు వెళ్ళకుండా ఉంటారు. అంటే బానిసత్వం అనేటటువంటి దరిదాపులకు వెళ్లకుండా ఉండాలంటే మంచి పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం ద్వారా హక్కుల గురించి, విధుల గురించి తెలుసుకోవడం, తద్వారా ప్రశ్నించే తత్వం ఏర్పడడం, తద్వారా మనకు కావాల్సిన దాన్ని హక్కుగా పొందడం, ముష్టిగా కాకుండా హక్కుగా పొందడం అనేది మనకి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి బానిసత్వాన్ని వ్యతిరేకించాలన్నా, దారిద్ర్యాన్ని నిర్మూలించాలన్నా, సమాజానికి సేవ చేయాలన్నా ముందు మనకు కావాల్సింది ఏంటి? పరిపూర్ణమైన విజ్ఞానం కావాలి. ఆ విజ్ఞానం నేర్చుకోవడానికి వేదిక ఏంటి? పాఠశాల, ఉపాధ్యాయులు. అందుకని మీరు పాఠశాల సక్రమంగా వినియోగించుకుని మీరు మంచి స్థితిలో వెళ్ళాలని కోరుకుంటూ. తనకు MCS డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న జి భవానీ అనే విద్యార్థి కాలేజీ ఫీజు కోసం మానవతా సంస్థ తరపున డాక్టర్ మాకిరెడ్డి వినీత సాయిశ్వేత 5,000 రూపాయల ఆర్థిక సహకారం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కటారి శారదాదేవి మాట్లాడుతూ మానవతా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈరోజు తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యూనిట్ నుంచి జి భవానీకి
కోటేశ్వరరావు గారు ఆర్థిక సహాయం 5,000 రూపాయలు అందించారు. మా ఆరోగ్య స్వచ్ఛంద సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది తలుపుపట్నంలో. అలాగే మొక్కలు నాటడం, పూర్ పీపుల్స్కి వైద్య నిమిత్తం సహాయం అందజేయడం, ఆర్థిక సహాయం అందజేయడం, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మందుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేయడం, ఇలా ఎన్నో కార్యక్రమాలని అందజేస్తుంది మా స్వచ్ఛంద సేవా సంస్థ. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలని, అందరూ సహకరించాలని మా సంస్థ తరఫున సభ్యులందరి తరఫున కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, కార్యదర్శి బొల్లం రామకాశి, మాజీ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, సభ్యులు పులమాల వీరభద్రం, పి రామకృష్ణరాజులు పాల్గొన్నారు. విజయవాడలో బుక్ ఫెస్టివల్ భవనంలో జరుగుతున్న కవి సమ్మేళనంలో పాల్గొని వినిపించిన కవిత్వానికి తణుకుకు చెందిన కవి అరసం జిల్లా మాజీ సభ్యులు విఎస్వి ప్రసాద్కు ప్రశంసలు లభించాయి. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించి నిర్వాహకులు అభినందించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.